అది కూడా కరెక్టే. నా దృష్టిని చూడండి, మన సర్పంచ్ గారు భర్త ఎమ్మెల్యేకి ఏం కావాలో ఏం అడగల, ఈ గ్రామానికి అభివృద్ధి బడిలో ఏం కావాలనేది కూడా నాకు అడుగుతున్నారంటే వాస్తవంగా అంటే ఒక సర్పంచ్గా బాధ్యత. కాబట్టి అలాంటి దీన్ని ముందుకు వచ్చి మీ అందరికీ మరొకసారి మాటిస్తున్నా, అందరికి కూడా ఈరోజు ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కుటుంబాల కోసం మీరు అందరూ ముందు చూపుతో ఆ పిల్లవాళ్ళకి, ఆ కుటుంబానికి నేర్చుకుంటే వాళ్ళ భర్తలతో పాటు సమానంగా వాళ్ళు సంపాదన కలిగించే ఇది ఈరోజు మీరు కలిగించారంటే అది ప్రత్యేకంగా మా చెల్లెమ్మలు కూడా నేర్చుకొని ఇది ముందుకి మంచి ఉపయోగం పడుతుంది. మీ అందరూ కూడా ఒక బాధ్యత అంటే ఎవరిపైన కాదు, మీ కాళ్ళ మీద మీరు బతికేదానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇది మధ్యలో స్టాప్ చేయొద్దండి. ఇంకా ఏదైనా మీకు మా వంతు ఏదైనా సాయం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ గ్రామానికి 4 గ్రామాలకు సాయం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఐఓసి కంపెనీ యాజమాన్యానికి ఈసారి ఇది 290 కుట్టు మిషన్లు, 96 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాము. రాబోయే రోజులు కూడా ఈ 4 గ్రామాలకి సీసీ రోడ్లు, ట్రైన్లు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా వైటి చెరువు, పాతుకొ చెరువు కూడా అక్కడ స్కూల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 5-10 lakhs వస్తే అక్కడ కూడా పిల్లవాళ్ళకి చుట్టుముట్ట ఉన్నారు కదా, ఆ పిల్లవాళ్ళకి కూడా మంచి చేసినట్లయితుంది. మీరు ఖచ్చితంగా సహాయాలు అందిస్తారని కూడా యజమానికి నేను అడుగుతున్నా. అదేవిధంగా మా డిఎస్పీ సీనాన్న కూడా వాస్తవంగా అంటే ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడు మన పల్లెల్లో మనం అందరం పోతుంటాం, సీసీ కెమెరా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేసేకి రాదు. ఒక దొంగనైనా కానీ లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా గుర్తించాలంటే ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాల నుంచి గుర్తించేదానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలను కూడా మీరు ఇప్పిస్తారని చెప్పేసి యజమాన్యానికి నేను నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే ఆ టెక్స్టైల్స్లో ఉద్యోగాలు కూడా మీరే చేరతారేమో అని కూడా నేను అనుకుంటా. మీరు నైపుణ్యం ఉంది, 45 రోజులు మీరు కష్టపడి ఉందే, 45 రోజులు కష్టానికి ఫలితం రేపు రాబోయే రోజుల్లో టెక్స్టైల్స్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని లోకల్ ఉన్నాయి వారికే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మాట్లాడుతున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమం కూడా ఈ గ్రామంలో, నక్కదొడ్డి గ్రామంలో నేను కూడా మీతో పాటు పాల్గొనేందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే టైం అయిపోయింది, చాలాసేపు పాపం గంటల తరబడి మీరు కూర్చున్నారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.